ఆంధ్రప్రదేశ్ మీద, తెలుగుదేశం పార్టీ మీద, కమ్మోళ్ల మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడతారు చూడండి. పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి క్రియేట్ చేస్తున్నా. ఈ రోజు ఈ విషయంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 47-50 డిగ్రీల్లో నిలబడి 75 ఏళ్ల యువకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హీరో. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా చిన్న స్వార్థం కూడా పెట్టుకోకుండా ధైర్యంగా పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఏం తక్కువ చంద్రబాబు నాయుడు గారికి. ప్రతి వాడు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కులం ప్రతి వాడు కూడా. వాడి కేఎస్ ప్రసాద్ గారు కృష్ణాయిలని మాట్లాడతాడు, లంబడి కొరకు. వాడు కృష్ణాయిలని మాట్లాడతాడు, కష్టపడి సంపాదించుకొని ఒక స్థాయికి వచ్చిన వ్యక్తుల్ని. దోపిడీ ఎవర్రా ఈ రాష్ట్రంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ఎవరు అత్యధికంగా డబ్బు దోచుకున్నాడు ఈ రాష్ట్రంలో? ఏ పార్టీలో ఉన్నాడు? నాకు నిజంగా చెప్తున్నా, అంత కోపం ఉంది, బాధ ఉంది. బాధతో మాట్లాడుతున్నా. నాకేమీ వచ్చేది, ఆశించేది ఏం లేదు. ఇన్ని రోజులు బాధతోటి, కసితోటి పనిచేసా. ఎవడ రాకపోయినా ధైర్యంగా మీతో కూర్చొని డిబేట్లు చేసిన రోజులు ఉన్నాయి మన ఇద్దరం. వెంకటకృష్ణ గారు ఎక్కడ భయపడలా, ఎవరికి భయపడేదే లేదు. ప్రజల కోసం మాత్రమే పనిచేశాం. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల కోసమే పనిచేసింది. ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం రాష్ట్రం కోసం తప్పితే ఆయనకి జరగంది లేదు. విషం చిమ్ముతారు ప్రజల గుర్తు పెట్టుకోండి. ఇవాళ నుంచి పథకాల మీద విషయం, ఆయన ఇచ్చిన హామీల మీద విషయం, రోడ్ల మీద విషయం, ప్రతి ఒక్కదాని మీద విషయం, మందు మీద విషయం. నేను ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఎట్లాంటి అది ఎడారిలో ఎండమావిలాగా ఒక నీటి చుక్క కోసం ఎలాగైతే ఆతృత పడుతున్నారో ప్రజలు బాబు గారి మీద అంత నమ్మకం పెట్టుకున్నారండి. ఈ సందర్భంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఊరికే లేనిపోయిన ఇష్టం వచ్చినట్లు సవాళ్లు, ఈ గేలిగా మాట్లాడటాలు ఇలాంటివి చేయకండి. దీని వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరుగుతుంది. దయచేసి పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే, సీనియర్లు కూడా, పెద్దవాళ్ళలో ఉండే కొంతమంది కార్యకర్తలు సీనియర్లు అని చెప్పుకునేవాళ్ళు, కొంచెం కంట్రోల్ చేసుకోండి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. ఇంత ముందులా కాదు. ఇప్పుడు 100 తాసుపావులు నాగులు వెయిట్ చేస్తా ఉన్నాయి. జాగ్రత్త. బాబు గారిని కాపాడుకోండి. బాబు గారు ఆంధ్రప్రదేశ్ నిలబెడతాడు. జై హో అమరావతి, జై అమరావతి. ఆ మహిళల స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శం. వాళ్ళు చూపించిన తెగువ. నాకు వెంకటకృష్ణ గారు, నేను తొందరగా కట్ చేస్తా, నాకు ఆవేశం వస్తా ఉంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కోసం